జర్నీ మీ కెరియర్లో ఎంత స్పెషల్? వెరీ స్పెషల్ అండి. ఇట్స్ మై రీబర్త్. ఫ్రమ్ దిస్ మూవీ ఇట్స్ మై రీబర్త్. ఎస్ సార్, ఒక పాయింట్లో నేను ఇక సినిమాలు చేయను అన్నారు. కానీ సినిమా మిమ్మల్ని వదలలేదు. ఎలా చూస్తారు దీన్ని? అంటే మధ్యలో వదిలేను కానండి, నేనే మిమ్మల్ని వదలలేదు. వదలలేదు, నేను వదులుకోలేదు. ఆ గ్యాప్ తీసుకున్నాను. ఐ నీడెడ్ దట్ గ్యాప్. అండ్ ఆ గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చేదానికి మాకు నచ్చిన సినిమా లెక్కలేదు. బయట నుంచి వచ్చేవి ఇట్ వాస్ నాట్ మై, నేను అనుకున్న దీంట్లో. ఎందుకంటే గ్యాప్ ఇచ్చాను కాబట్టి తిరిగి చేసేది నా ఫుల్ ప్యాషన్తో, ఫుల్ 100% గ్యారంటీతో చేసినట్టు, నేను మిరాయి చేసినట్టు. అండ్ హాఫ్ హార్టెడ్గా ఓకే ప్రొడక్షన్ వచ్చింది. ఎస్, నాకు ఒక టైంలో డబ్బు అవసరం ఉండేది, బాగా చేస్తే వచ్చేసి ఉండేది. ఆ ప్రొడక్షన్ అహంబ్రహ్మాస్ మీకు చేశాను, బట్ అట్ దెన్ టేక్ ఆఫ్. ఆ తర్వాత బయట ప్రొడక్షన్స్ వచ్చాయి, ఎన్నో టెంప్టింగ్ ఆఫర్స్ వచ్చాయి, అండ్ ఫైనాన్షియల్గా సెటిల్ కూడా అయిపోయి ఉంటాను. బట్ నో, దట్ ఈస్ నాట్ ఇట్. మనం మనసును నమ్ముకొని కష్టాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళం. డబ్బు ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించవచ్చు. కాకపోతే నచ్చిన సినిమా చేయాలి. వన్ రాంగ్ స్టెప్. ఇప్పుడు ఒక నచ్చి సినిమా చేసి అది వర్కౌట్ అవ్వకపోతే దట్ ఇస్ ఓకే, దెన్ ఐఎమ్ హ్యాపీ. ఇట్ వాస్ మై డెసిషన్. హాఫ్ మైండెడ్లో చేసి ఉండకూడదు కదా, అలా ఉండకూడదు. అది ఎస్పెషలీ ఆఫ్టర్ గ్యాప్. ఒక ఫ్లోలో ఉంటే ఒకటి రెండు ఓకే చేసుకుందాం, చూద్దాం, వాళ్ళు నమ్ముతున్నారు కదా, వెళ్ళిపోవచ్చు. బట్ దిస్ టైం లేదు, ఐఎమ్ యాజ్ అన్ యాక్టర్, నాకు 100% రావాలి. నేను సెట్కి వెళ్ళినప్పుడు నా ప్రాణం పెట్టి చేయాలి సినిమా అన్నాను. అండ్ అలాగే మిరాయి స్టార్ట్ అయింది. మిరాయి విల్ బీ మై రీలాంచ్ అనుకున్నాను. బట్ ఆ గ్యాప్లో టక్కని భైరవ్ రావడం, ఒక 3 monthsలో కొట్టి లేపేయడం అనేది. మధ్యలో ఓటీటీలో చిన్న ఎంటర్టైన్మెంట్ వచ్చింది మాకు. ఎస్, ఉస్తాద్. అవునండి, దట్ వాజ్ మై ఫస్ట్ స్పార్కిల్ ఇన్ మై లైఫ్. అంటే మీరు మీ ఫాలో హీరోస్తో ఎలా ఉంటారు అనేది వింటమే తప్ప ఆ షోలో చూసాం ఎలా ఉంటారు. సో నైస్ అండి. అంటే ఒక బాండింగ్, వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ, మీకు వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ అందులో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు.